నక్షత్రస్వర, నన్నింత అన్యాయము చేసేదవయ్యా. హరిశ్చంద్ర, అడవులు నన్ను విన్నాను, అన్నములకు నీలకును ముఖం వాచినట్లు చేట నీది అన్యాయం కాదు. కానీ తీసుకుంటాకు అన్యాయం ఎట్లయినా నీ తొత్తునే మెత్తని వాడిని చూచినట మిక్కిలి పొట్టగా చిత్తమౌగరా. మీ గురువు గారి పని మీద మా వెంట వచ్చితివి కానీ నా కొరకై వచ్చితివయ్యా. ఓ దౌర్భాగ్యుడా, నా గురువుకు చేసిన ఉపకారం ఏమున్నదయ్యా? నిజముగానే నా గురువుకు చేసిన ఉపకారం ఏమయ్యా? నువ్వు నా గురి భక్తిని కూడా నువ్వు ఆపేక్షించున్నావే. నువ్వు ఏమైనా నీ భార్య నమ్మొచ్చిన ధనము నా తోప దగ్గర చెలవచ్చులే. మా గురువు గారు రుణమేమి ఇప్పుడే ఇచ్చేమో నేను పోయేదను. అయ్యా, ఇంత ధనము ఎక్కడ నుండి తెత్తునయ్యా? నీవిచ్చి నిరుభాగ్యుడమని దీపముండగా సొక్క పెట్టుకోడా. స్వీకరించింది నీ ఎల్లు చేరవచ్చు. ముజరుడకు మీరు నవ్వో మీరు పెనంగి ఉదకు ఏ గంగలోనైనా దునికి పొమ్మా. ఏమో చేయబట్టుకుని నాకు నన్ను కొట్టేదావేమి? అయ్యా, నేనట్టి ద్రోహిని కానయ్యా. కాకుండా చేయడము విడిచితినయ్యా. ఆ సొమ్ము మీ గురువునకిచ్చి వెళ్ళుము. హరిశ్చంద్ర, నేను ఇన్ని మాట్లాడేవాడిని కాను. ఇంతకన్నా చెడునది ఏమున్నదయ్యా? నన్ను కూడా అమ్ముకొని మీ గురువు గారు రుణము రాబట్టుకునుమయ్యా. ఇచ్చట నేను కొనువారెవరు? ఎవ్వరు కొనుకున్నాను కడకు కడజాతి వానికైనా విక్రయింపుమయ్యా. సరే, నిన్ను కాదన్నెలా? ఓ కాశీపురి పౌరులారా, ఇతర కులదినములు చెబుతున్నాను, సావధానంగులు. రాజ్యమంతయు నాది సోదిగా వేదవిచ్చినట్టి ధర్మరాజు విజయ చంద్రగల్ విధుల దిక్కులయందు పోగదల్లినట్టి సర్వగణుడు ముల్లోకంబుల సంబోధించి పేదలమదమదముచిన విక్రమస్తుడు. అనుభద్రమైన పంఖని మాట ఎరుంగడు అసమాట నిత్య సత్యుడు. జీవుల అవలీల వేలినట్టి తోట కీర్తి హరిచంద్ర చక్రవర్తి పానిసీడుగా హమ్మంగ పడుడు కొడుడు పౌరులారా. గాలిలారా
కాసిత కల్లేసి కాటికి నేను వెళ్తుంటే కాసిత కల్లేసి కాటికి నేను వెళ్తుంటే కాదనంటారు బహుదోషమంటారు తెలిసి చెప్పకుంటే తొలువా పొమ్మంటారు. పగులు మీ కుక్కల్ని కట్టి వేసుకోండయ్యా పగులు మీ కుక్కల్ని కట్టి వేసుకోండయ్యా బవ్వంటూ కరువాపై కొట్టాయి తొలగిపోయి ఏది మీకేనా కులం ఉండేది మా కులం లేదంటే ఏదో చెబుతానువా మా కులం ఎక్కువని మరి కొందరంటారు కాటికాడ నా కులము ఖర్చుల్లో నా కులము కళ్ళం కాడ నా కులము తొలగిపో ఏదంటే మీకు ఆతిపాత్రలు మాకు లేదంటే మాకు లేదా నా చెబితే గొర్రె మందలేరు మాయి బర్రె మందలు మాయి. గొర్రె మందల్లో నా పలికిన తొలగిపోయి తింటుంటే బరుసుగా ఉంటాది పాచం తింటుంటే బలికమ్మగుంటాది తింటుంటే బలి నువ్వులు తింటుంటే బలిగా ఉంటాయి. మీకేనట దేవుళ్ళు మా కూడా లేదు దేవుళ్ళు మాకు దేవుళ్ళు లేదంటే నా చెప్పు చెట్టా గుంటూరు అంకమ్మ పెదవాడ దుర్గమ్మ గుంటూరు అంకమ్మ పెదవాడ మా ఊరు మైసమ్మ మమ్మేలు మాటలు దొరగారు ఇక్కడ ఓరే బానిసలు ఎక్కడెత్తున్నారంటండి ఎక్కడయా ఒరి ఇరా బాబు కొంచెం దూరంగా ఉండు నేను స్నానం చేయలేను. దూరంగా ఉండాల దూరంగా ఉండేదండి నువ్వు కడజాతి వాడు కదా నేను నిన్ను అంటుకుంటే నేను స్నానం చేయాలి. ఇలా స్నానం చేయవా నువ్వు స్నానం చేయవా నేను దూరం బాబు నేను స్నానం చేయ నువ్వు అంతమంది స్నానం చేయవా కొంచెం దూరంగా ఉండు మొత్తం నేను దూరంగా ఉంటాను ఎందువల్ల నువ్వు కడజాతి వాడు కాదా కడజాత నిన్ను కొత్తే రక్తం నన్ను కొత్తేనేమో పోలా అసలు నేను కడజాత ఏంటి నేను చెబుతాను కాలేనంటే కాదు ఏమంది అది జాతి కాలే రంగు రంగుల కులాలుగా రకరకాలుగా మతాలు లేవు ఉన్నవాడితే గొప్ప కులమయ్య లేనివా
పుట్టి వసుకోనికి ఊరు వసబుట్టి పోయి ఎంత నీకు పుట్టి తీర లాగితే సొంత కదలి ఆరోగ్యం మా ఆడ ఏంది నాకు చెప్పింది అర్థం కాలేదు చెప్పా నువ్వు కడిదాటి వారు నువ్వు బాగానే ఉంది కడిదాటి వారు ఏంది ఏంటి అసలు ఎవరు చెప్పే నువ్వు కడజాతి వాడు కాటానా ఆ. నిన్ను అంటుకుంటే నువ్వు నన్ను అంటుకుంటే తానం చేయాలి స్నానం చేయాలి లేకపోతే స్నానం చేయు అసలు ఏంటి అసలు ఈ కడిదాటి ఏంటి అసలు ఏం సంగతి ఎవరినే నీకు రెక్కరెత్తున్నది ఏది ఎవరు అమ్ముతున్నావా మా గురువు గారికి ఆ. ఇతడు రుణగస్తుడు అవుతానా ఆ. నమ్ముతున్నాను. ఎవరా మీ గురుగారు విశ్వామిత్ర మహర్షి. వాడక మునేశ్వరుడు వాడికి ఆ గట్టం గడపోడా వాడే సన్నాసి నువ్వు ఒక సన్నాసి సన్నాసి అన్నది పూసుకుంటే బోడే కదా భలే గురువు గారే నీకు అంతేనా చెప్పా దాని చెప్పా అలా చెప్తాను. దాని చెప్పా మేక కోసిన చెవు కోసిన మేకాలు గుయ్యి గుయ్యి అంటే ఏమర్థం అవుతుంది నాకు దంతావలవనగా ఆ. ఒక వేణుగు. ఏనుగా వేణుగు 5 కాళ్ళు ఉంటాయి కదా దానికి 4 కాళ్ళు ఆ. ముందర తొండం. తొండం అదా అది వేణుగు. ఆ ఏనుగు పైన ఆ. మీలాంటి బలవంతుడు నిలబడి ఆ రక్తం ఎంత దవ్వునో అంత ధర్మ కావాలి. పైకి కిందకి దిగదా మా గురువు గారి ప్రభావం వల్ల ఆ. అక్కడే ఉండును. ఆడనే ఉంటుందా ఆనే ఉంటది. కిందగా దిగదా రాదు. అయితే నువ్వు తొలగా నువ్వు పక్క తొలగా నువ్వు చాలా గొప్పింటి మహారాజులాగా ఉన్నావు కానీయా నీ పేరు ఏం పేరుయా అయ్యా నా పేరు హరిశ్చంద్రుడు అయ్యా. హరిశ్చంద్ర హరిశ్చంద్ర గిరిచంద్ర నాకు నోరు తిరగదయా నా పేరు ఈరబాబురు అంటారయ్యా నిన్ను నేను కొంటున్నా కాబట్టి నా దాసు కాబట్టి నిన్ను ఈరదాసు అంటాయా నీకు ఇష్టమేనయ్యా ఇష్టమేనయ్యా. ఈరదాసు అయ్యా నీకు భార్య పిల్లలు ఉన్నారయ్యా ఉన్నారయ్యా. ప్రస్తుతానికి నా దగ్గర లేరు. ఒరే 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 ఫస్ట్ అన్న నీ దగ్గర లేరు ఆ పేపలోడేమో సొమ్ము తీసుకొని పోతాడు నీ భార్య బిడ్డల కాడికి నువ్వు ఏ రేతురు ఏ తెల్లారుతావనో ఎట్టబోతున్నాయ్యా నేను కొట్టలేదు నిన్ను నిన్ను కొంటలే స్వామి నిన్ను కొట్టాలి స్వామి నిన్ను కొట్టాలి స్వామి ఈరదాసు అయ్యా తెల్లవాళ్ళు మనం కాటికాడ కాపల కాసినప్పుడు మనకు కాటి చుక్కుమలు నీకు తెలుసునయ్యా
మాడియో పాత్రములు పిండలములు దండులములు మాడియో పాతియో నాకు ఇవ్వు, పిండలములు దండులములు తినుము. ఈరదాసు అయ్యో తెల్లవాళ్ళు నువ్వు ఈర తెల్లవారు వల్ల కాపుడు కాసినప్పుడు అయ్యా బొక్కలు ఎరగని చలి ఉంటుంది అయ్యా, చలి. ఈ దుప్పటితో నీకు చలి కప్పుకోవయ్యా, చలి కప్పుకో. ఈరదాసు అయ్యా తెల్లవాళ్ళు కళ్ళ కాపిడ కాసినప్పుడు పాములుంటాయి, తేళ్ళుంటాయి, శవాలు లేస్తుంటాయి, పైకి లేస్తుంటాయి. ఈ ఈరకడకాన్ని నీ చేతిలో ఉంచుకోయ్యా, చేతిలో ఉంచుకో. లక్ష్మి మంచిది కాదయ్యా, అయ్యా నా ఇంటికాడ మంచిది కాదయ్యా. నువ్వు కొన్నేళ్ళు మాత్రం చెప్పొద్దయ్యా, చెప్పొద్దు. అసత్యమాడుటకు నా మానసం ఒప్పదయ్యా. వరు 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 వరా, నువ్వు కాటికాడ ఉంటమే ఖాయమయ్యా, నువ్వు కాటికాడ ఉంటమే ఖాయమయ్యా. ఈరదాసు అయ్యో తెల్లవారు నువ్వు కళ్ళ కాపుల కాడ ఉండి వచ్చేటప్పుడు ఈ క్రొత్త కొండ నిండా పుల్లని కళ్ళుతాయ్యా. వచ్చేటప్పుడు ద్రాక్షమని నువ్వు తాగినచో అబద్ధం ఆడినోడి వైకువయ్యా, అబద్ధం ఆడినోడి వైకువయ్యా. నేను అలాంటి వాడిని కాదు. ఈరదాసు అయ్యో కళ్ళంటే నా ప్రాణమయ్యా, కళ్ళంటే నా ప్రేమయ్యా, కళ్ళంటే నా ప్రేమయ్యా, కళ్ళంటే నా ప్రేమయ్యా. అయ్యా వేపనాయన రావాయని శోభనికెత్త రావా. హరిశ్చంద్ర, ఇక నీ రుణము తీరని పొమ్ము. నక్షత్రేశ్వర, నక్షత్రేశ్వర, ఎక్కడలోని చిత్తగా తపంబాచరించుకును నీవు కూడా నా మూలమున పడరాని పాటు పడితేవయ్యా. ఒటుత్తమా నన్ను క్షమిపమయ్యా, నన్ను క్షమిపమయ్యా. నేను అడగాలో క్షమాపణ నేను చెప్తున్నానా? కలతవయం పతయ్య కలకాలము కష్టము ఉండదు. కలతవయం పతయ్య కలకాలము కష్టము ఉండదు. ద్రయుప పొందోనే
ఆది కింకరులకు అది కాల